హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినడలా మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మీ పైన నాయకులుగా ఉన్నవారు అనగా సంఘమునకు నాయకుడు, సంఘమునకు శిరస్సు తండ్రి అయినటువంటి దేవుడు. ఆ సంఘమునకు ఈ భూమి మీద ఎవరు నాయకులు అనంటే దైవజనుడు, సేవకుడు, పాస్టర్ గారు. ఈరోజు మన పైన నాయకులుగా ఉన్నటువంటి దైవజనులు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారై భయపడుతూ వణికిపోతూ గజగజలాడుతూ ఈరోజు దేవుని పరిచర్య చేస్తున్నారు. పిల్లరా, ఎందుకంటే సంఘమును సేవకునికి దేవుడు అప్పగించాడు. కొన్ని ఆత్మలను తీసుకుని వచ్చి దైవజనుడి చేతికి అప్పగించాడు. కనుక సంఘము దేవునిది గనుక సంఘములో ఉన్నవారు దేవునికి ఇష్టమైన ప్రజలు, ఆయన పేరు పెట్టి పిలిచి ఏర్పాటు చేయబడిన వారు, వారిని తీసుకుని వచ్చి దేవుడు సేవకుని చేతికి అప్పగించాడు. నా మాటలను వారికి బోధించు, వారు క్రమం తప్పకుండా నడిచినట్లుగా వారికి అద్భుతమైనటువంటి వాక్యములను నీవు బోధించు, వారిని ప్రేమించు. ఎందుకంటే కొన్నిసార్లు సంఘములో ఉన్న విశ్వాసులు క్రమము తప్పి నడిచినప్పుడు దైవజనుడు చూసిన తర్వాత కోపం వస్తుంది. గట్టిగా ఖండించి ఏదైనా మాట్లాడదాము అని అంటే వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు కనుక వారు ఏ కారణం చేతనైనా బలహీనమైపోతారేమో, నశించిపోతారేమో. అలా జరిగితే ఏర్పాటు చేసినటువంటి తండ్రికి బాధ కలుగుద్దేమో అనే ఉద్దేశంతో ఆయనకు ప్రతి విషయంలో లెక్క చెప్పాలి కనుక ఆ విధమైనటువంటి భయంతో ఈరోజు సేవకుడు సంఘంలో వదిగిపోతూ ఈరోజు బాగా తనకు తాను తగ్గించుకుంటూ జీవిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆత్మీయులు అనుకునేది ఏంటంటే, నాకు దైవజనుడు భయపడిపోతున్నాడు, నేను కానీ సంఘానికి రాకపోతే దైవజనుడికి మనుగడ లేదు, సంఘానికి దిక్కు లేదు, అందుకనే నేను ఏమన్నా సరే మాట్లాడలేకపోతున్నాడు దైవజనుడు అని ఈరోజు చాలామంది ఆత్మీయులు అనుకుంటూ గర్వపడుతూ కొంతకాలానికి ఆత్మీయతలో బలహీనమైపోయి ప్రారంభంలో ఉండే ఉజ్జీవం, ప్రారంభంలో ఉండే ఆత్మీయత, ఆసక్తిని కోల్పోయి రాను రాను వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే కొద్దీ పరిస్థితులను దేవుడు చక్కపరిచి సమస్యలను దూరంగా పెట్టి అన్ని కోణాల్లో దేవుడు దీవించి ఈరోజు నీకు బాధ అంటే ఏంటో, పేదరికం అంటే ఏంటో, ఇబ్బంది అంటే ఏంటో, పస్తంటే ఏంటో అసలు ఏ విధంగా తెలియకుండా ఒక మంచి స్థితిలో దేవుడిని తీసుకొచ్చిన తర్వాత ఈరోజు మనము ఆత్మీయంగా దిగజారిపోయిన వారంగా కనబడుతూ ఉన్నాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆత్మీయానుసారంగా స్టార్ట్ చేసినటువంటి నీ భక్తిని ఇప్పుడు నీవు శరీరముతో కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని. కనుక దైవజనుడు తనకు మనుగడ ఉండదని చెప్పి భయపడడం కాదు, కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా దేవుడు రాశాడు, దేవునికి లెక్క చెప్పవలసిన వారిగా వారు భయపడుతూ వారు మీ ఆత్మలను కాయిచున్నారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలామంది ఆత్మీయులు ఉన్నారు, చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు, చాలామంది గంటలు మోకరించి ప్రపంచం కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మీ ప్రాంతాల కొరకు, అందరి కొరకు ప్రార్థించేవారు ఉన్నారు. చాలా సంతోషం. అదే సమయంలో సంఘములో లేదా మీ కుటుంబంలో కూడా ఒకరు మంచి ప్రార్థనా పరులైతే అదే కుటుంబంలో నుంచి కనీసం ప్రార్థన చేయని వారు ఉన్నారు. ఒకరు మోకాళ్ళేసి 2-3 గంటలు నిలబడితే కనీసం అసలు మోకాళ్ళు వేయనటువంటి కుటుంబ సభ్యులు ఈరోజు ఉన్నారు, సంఘాలలో విశ్వాసులు ఉన్నారు. అంటే దీని భావం నీ క్షేమం కొరకు, నీ యొక్క ఆశీర్వాదం కొరకు, నీ సమస్యల పరిష్కారం కొరకు, నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవు, కానీ నీ కొరకు దైవజనుడు భారం కలిగి ప్రతి విశ్వాసి కొరకు, ప్రతి కుటుంబం కొరకు దైవజనుడు గంటలు ప్రార్థన చేస్తాడు.
అంటే నీ కొరకు నువ్వు బాధ్యత తీసుకోకపోయినా నీ కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు దైవజనుడు. అంత మాత్రమే కాకుండా నీకు బాధ కలిగినప్పుడు నీ బంధువులు స్నేహితులు అందరూ దూరంగా ఉంటారు. వెంటనే నీ దైవజనుడికి విషయం తెలియగానే బాధపడే వారిలో, దిగులు చెందే వారిలో మొదటిది సేవకుడే. రెండవది, నీకు క్షేమము కలిగినప్పుడు, నీకు కలిసి వచ్చినప్పుడు, నీకు ఉద్యోగం వచ్చినప్పుడు, నువ్వేదైనా సంపాదించుకున్నప్పుడు, నీకు కలిసి వచ్చినప్పుడు విషయం తెలియగానే సంతోషించే వారిలో కూడా ప్రథమమైన వ్యక్తి ఎవరు అనంటే దైవజనుడే. నా ప్రార్థన ఆలకించి వారిని ఆశీర్వదించావు ప్రభువా, నీకు స్తోత్రం, వారిని ఇంకా ఆశీర్వదించండి, దీవించండి. నువ్వు దేవుణ్ణి ఘనపరిచినా ఘనపరచకపోయినా, నువ్వు ఏ విధంగా దైవజనుని గౌరవించినా గుర్తించకపోయినా, దైవజనుడు మాత్రం తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లిస్తాడు. వారు ఇంకనూ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ ఈరోజు నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నా అని నువ్వు చెప్పుకునేటువంటి వాళ్ళు, ఈరోజు నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక బండి కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నా, ఉద్యోగం వచ్చినా, నీ బిడ్డలకు వివాహమైన, మంచి బిడ్డలు పుట్టినా, ఒక ఉన్నతమైనటువంటి సీటు, అది కాలేజీలోనైనా అది ఒక స్కూల్లోనైనా, ఒకళ్ళ జాబులోనైనా శ్రేష్టమైనది వస్తే, ఈరోజు స్వార్థపడేవాళ్ళు నీ చుట్టూ ఉన్నారు. నీ సొంత వాళ్ళే ఉన్నారు, నీ ఇంట్లో వాళ్ళే ఉన్నారు. ఈరోజు నీ బిడ్డలకు మంచి సంబంధం వచ్చినా, అసలు కట్నం ఇవ్వకుండా ఎవరైనా పెళ్లి చేసుకున్నా, లేదా మంచి ఫ్యామిలీ బాగా చూసుకునే కుటుంబం వచ్చినా, ఏడ్చేవాళ్ళు, స్వార్థపడేవాళ్ళు, వారి మధ్యలో చిచ్చు పెట్టేవాళ్ళు ఎంతోమంది నా అన్న వాళ్ళే ఉన్నారు. కానీ సేవకుడు ఎప్పుడు నీ క్షేమం కోరి, నీ కుటుంబం క్షేమం కోరి ప్రార్థన చేస్తాడు. అటువంటి దైవజనుడు, అక్కడ వ్రాయబడింది చక్కని మాట, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. కనుక ఇంత బాధ్యత కలిగినటువంటి దైవజనుడు దుఃఖపడుతూ సేవ చేస్తే, నీ వలన ఒక సంఘములో ఒక విశ్వాసిగా ఆత్మీయంగా ఉండాల్సినటువంటి నీ వలన దైవజనుడు బాధపడుతూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే, మనసు గాయపరచబడి సేవ చేస్తూ ఉంటే అది నీకు క్షేమము కాదు అని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ఎంతవరకు దైవజనుడిని టార్గెట్ చేసి కొన్ని కోణాలలో దైవజనుడు నాకు లోబడి ఉండాలా, నేనేం చెప్తే అది చేయాలా, నా పెత్తానమే సంఘంలో చలామణి అవ్వాలా, నేను లేకపోతే సంఘంలో ఎవరు లేరు గనుక, నేను నా వలనే సమస్తం జరుగుతుంది గనుక, ఈరోజు నేనేం చెప్తే అది చేయాలనేటువంటి భావనలో ఇంతవరకు ఒక సంఘములో నీవు ఆ విధంగా జీవించుండుంటే ఖచ్చితంగా దేవుని దగ్గర నువ్వు లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సంఘానికి కాపరి నువ్వు కాదు. సంఘానికి దేవుడు నిన్ను నాయకుడిగా, నాయకురాలుగా దేవుడు నియమించలేదు. నీవు ఆ యొక్క సంఘములో దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక అద్భుతమైన, దేవునికి ఇష్టమైనటువంటి ఒక చక్కని బిడ్డవు నువ్వు. కనుక నీ భక్తి దేవుడికి నచ్చింది, దేవుడు నిన్ను అంచెలంచెలుగా దీవిస్తూ ఉన్నాడు. దానిని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ నీకు అప్పగించబడినటువంటి సంఘములో నీ బాధ్యతను పిల్లరా పరిమితి లేకుండా పనిచేయి. దేవుడు ఆ సంఘంలో నిన్ను ఒక స్తంభంగా ఉంచాడు, సంతోషించు. కానీ పెత్తానాయం చెలాయించి నాయకత్వాన్ని వహించడం దేవునికి ఇచ్చిన బాధ్యత కాదు. అలాగే మనం చేస్తే ఖచ్చితంగా దేవుని దగ్గర నువ్వు లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈరోజు దైవజనులను, ఆత్మీయ తండ్రిని మనం ఎప్పుడూ కూడా బాధ పెట్టేవారిగా ఉండకూడదని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.